హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో శ్రీ కాళహస్తీశ్వర ఆలయం కొండ మీద ఉన్న శ్రీ భక్త కన్నప్ప వారి ఆలయం దర్శిద్దాం. శ్రీ కాళహస్తి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయం. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచభూతలింగాలలో ఒకటైన వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పిలుస్తారు. సువర్ణముఖి నదీ తీరాన వెలసింది. అమ్మవారు శ్రీ జ్ఞానప్రసూనాంబ. స్థల పురాణం ప్రకారం బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. శ్రీ భక్త కన్నప్ప కథ ఈ క్షేత్ర మహత్యంతో ముడిపడి ఉన్నాయి. ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పు రంగురంగుల చిత్రాలతో అలంకరింపబడి ఉన్నాయి. ఆది శంకరాచార్యులు ఇచట శ్రీచక్రం స్థాపించారు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. దేవాలయ ప్రాంగణంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. 1వ నెంబర్ గోపురం నుండి లోపలకు ప్రవేశించగానే రెండు వైపులా పూజా సామాగ్రి, వివిధ రకాలైన వస్తువులతో కూడిన షాపులు కనిపిస్తాయి. కుడివైపున కాశీ విశ్వనాథుని ఆలయం చూడవచ్చు. ఈ ప్రదేశంలోనే పూజా టికెట్ కౌంటర్, సెల్ ఫోన్ లాకర్స్, సెక్యూరిటీ చెకింగ్ మరియు ఆలయ ప్రవేశ గోపురం ఉన్నాయి. ఆలయ ఎంట్రన్స్ గోపురం అండి. ఎడమవైపు ఉన్న మండపం ద్వారా శ్రీ భక్త కన్నప్ప కొండ మీదకు వెళ్ళుటకు మెట్లు ఉన్నాయి. పన్నెండవ శతాబ్దానికి చెందిన శ్రీ వీర నరసింహ యాదవ రాయ అనే రాజు ఇప్పుడు ఉన్న ప్రాకారాలను, 4 ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. 100 స్తంభాలు కలిగిన మండపం, తూర్పు పడమర దిక్కులో ఉన్న ఎత్తైన గాలి గోపురాలు 1516లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లుగా రాతిపై చెక్కిన ఆధారాలు ఉన్నాయి. శ్రీ భక్త కన్నప్ప కొండ మీద ఆలయానికి వెళ్ళుటకు సుమారు 30 నుంచి 40 నిమిషాలు పట్టవచ్చు. ఈ దేవాలయం పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడింది. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. శ్రీ కాళహస్తిగా పేరుగాంచింది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి తమ దోష నివృత్తి చేసుకుంటారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీ భక్త కన్నప్ప ఆలయ ప్రాముఖ్యత గురించి ఆలయ పూజారి శ్రీ శర్మ గారు వివరిస్తారు చివరిలో.
కొండపై నుంచి ఆలయ దృశ్యాలు అతి సుందరంగా కనిపిస్తాయి. శ్రీ భక్త కన్నప్ప వారి ఆలయం ఎంట్రన్స్ అండి. దూరంగా కనిపిస్తున్న శ్రీ పార్వతీ పరమేశ్వరులు. శ్రీ భక్త కన్నప్ప ఆలయం ప్రక్కనే ఉన్న శివలింగం. శ్రీ భక్త కన్నప్ప వారి ఆలయం అండి. శివపార్వతుల దర్శనానికి వెళ్ళుటకు కొండపైకి మెట్ల మార్గము.
నా పేరు హరికిషన్ శర్మ. నేను ఇక్కడ కన్నప్ప గుడిలో గత కొంతకాలంగా అర్చకుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఈయన ముఖ్య విషయం ఏంటయ్యా అంటే ఈయన తిన్నడు. ఈయన అసలు పేరు తిన్నడు అనమాట. ఈ తిన్నడు అనే ఆయనకి భక్త కన్నప్ప అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఒకరోజు అర్జునుడు అవతారంలో ఈయన తిన్నడు అంటే అర్జునుడు అవతారం అనమాట. బిఫోర్ అంటే ముందుగా ఈ జన్మకు ముందు అర్జున అవతారము. సో ఆ అర్జున అవతారంలో ఉన్నప్పుడు ఆ జన్మలో స్వామివారికి శివుడికి తపస్సు చేస్తాడు అనమాట. ఘోర తపస్సు చేసిన తర్వాత అర్జునుడికి ఆయన వరం ప్రత్యక్షమయ్యి ఒక వరం అనేది ఇస్తాడు. ఏందయ్యా వరము అని అంటే స్వామివారు ప్రత్యక్షమైన తర్వాత నాకు 2 వరాలు కావాలి అని అంటే సరే కోరుకోమంటాడు అనమాట. అలా కోరుకోమన్నప్పుడు ఈయన అర్జునుడు కదా, ఈయన ఉండేసి ఒకటి పశుపతాస్త్రం అడుగుతాడు, ఇంకొకటి వచ్చేసి మోక్ష మార్గం అడుగుతాడు అనమాట. ఇది మొదటి ఇచ్చేసిన తర్వాత రెండవది అడుగుతాడు. కాబట్టి ఆయన చెప్తాడు ఈ జన్మలో ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఎవరి దగ్గర లేనటువంటి ఒక అస్త్రాన్ని ఇచ్చాను కాబట్టి మరో జన్మలో మోక్ష మార్గం ఇస్తాను అని చెప్పి శివుడు చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆ జన్మ అయిపోతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత చివరగా రాజంపేట దగ్గరలోని ఊటుకూరు అనే గ్రామంలో ఈయన జన్మిస్తాడు. ఆయన తిన్నడు. కాకపోతే ఆయన వంశం అంటే బోయ వంశస్థులు అనమాట వాళ్ళు. అలాగా వేట నిమిత్తం ఇలా దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రానికి ఇలా వచ్చినప్పుడు అంతా దట్టమైన అడవి ప్రాంతం అనమాట. ఆ అడవి ప్రాంతంలో ఈయన ఇక్కడ వేట కోసం ఇక్కడే ఉండేవాడు. ఇక్కడ ఉన్నప్పుడు అలా ఆ రోజు వేటకు వెళ్ళి రావడంలో ఆయనకు ఒక రోజు శివలింగం కనబడుతుంది అనమాట. ఎప్పుడూ పూజ చేసేసే శివలింగం. ఆయనకి కనీసం ఆ శివుడికి అప్పుడు అర్చకుడు పూజ చేసేదానికి లేట్ అయినందువలన ఎవరు పట్టించుకోరనమాట. అప్పుడు ఈయనే వచ్చి నోటితో నీళ్ళు తీసుకొచ్చి ఆ చెప్పులతో ఆ పైన చిమ్మేసి ఆ మాంసాన్ని నైవేద్యంగా ప్రసాదంగా పెడతారనమాట. అది ఆ ప్రసాదంగా పెట్టడం ఏంద్రా అంటే అది కూడా పోయిన జన్మలో రాక్షసులకి ఇచ్చినటువంటి వరం అనమాట. అంటే ఆ మాంసం అనేది కూడా వరాహ రూపం, అంటే పంది మాంసం అంటారు. ఆ పంది మాంసం అనేది సుందర రాస అనే రాక్షసులు ఇద్దరిది మాంసం అనమాట. అది ఎందుకంటే ఈయన నైవేద్యంగా పూజిస్తాడు కాబట్టి వాటికి మోక్షం. కాబట్టి ఆ విధంగా ఈయనకి మోక్ష మార్గం ఎట్లా ఇస్తుందని అంటే అలా డైలీ ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు శివలింగానికి అర్చకుడు వస్తాడు. అర్చకుడు వచ్చి పూజారి పూజ చేసుకుంటూ ప్రతిరోజు అభిషేకం చేసి పంచపక్ష ప్రమాణాలు మహానైవేద్యంగా పెడుతూ ఉంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కన్నప్ప వచ్చి ఇట్లా చేస్తూ ఉంటాడు అనమాట. అంటే నోటితో నీళ్ళు తీసుకొచ్చి పోయడము, మాంసం నైవేద్యంగా పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే ఆయన లబోదిబో అని ఏడుస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు అంటే పూజారి ఉంటాడు కదా, ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడయ్యా అంటే ఒకరోజు 6 రోజులు అలాగే జరిగిపోతాయి. 7వ రోజు వచ్చేసరికి అలాగే వచ్చి నేను ఏం పాపం చేశాను, వాళ్ళకి ఇస్తున్నారు మోక్షము, వాళ్ళంత చేస్తుంటే వాళ్ళు ఏం చేయట్లేదు, అతడు నేను చేస్తే మాత్రం ఎందుకు నాకేవి ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటాడనమాట. శివుడిని మొరాలకిస్తూ చెప్తూ ఉంటే ఇప్పుడు శివుడు అంటాడు, ఇన్ని రోజులు వెయిట్ చేసావు, ఇన్ని రోజులు ఆగావు కదా, ఈ ఒక్కరోజు ఆగు, తర్వాత నీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో చూడు అని చెప్పి చెప్తాడు. అది ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షమై చెప్పడం అనమాట. అంటే ఆయనకి ఆ విధంగా వినపడుతుంది శివుడు చెప్పినట్టుగా. అప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి చాటుగా నిలబడి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది అని. మొత్తం అంతా అభిషేకం చేసి నైవేద్యాలు పంచపక్ష ప్రమాణాలు పెట్టేసి వెళ్ళి ఒక పక్కన నిలబడతాడు. ఈయన వచ్చేసరికి మళ్ళా యథాప్రకారం ఆ రోజు కూడా అంతా చేస్తాడనమాట కన్నప్ప. అలా వచ్చినప్పుడు చేసిన తర్వాత ఉన్నట్టుండి రక్తం కారుతూ ఉంటుంది కంటికి. అది ఎలా కారుతుంది అని చెప్పేసి చూస్తే ఈ కంటి నుంచి కారుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎడం కంటి నుంచి కారుతూ ఉంటుంది. సరే దానికి గుర్తు కోసం చెయ్యిలా పెట్టి ఆ కన్ను తీసి పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో పక్క నుంచి కారుతూ ఉంటుంది. పెట్టాను కదా ఎక్కడి నుంచి కారుతుందని చెప్పేసి ఒక కాలు బొటన వేలు ఒకటి దానికి అడ్డం పెడతాడు అనమాట గుర్తుకి. పెట్టిన తర్వాత ఆయన రెండో కన్ను కూడా తీసి ఏం ఆలోచించకుండా రెండో కన్ను తీసి కూడా ఆయనకి అమర్చేస్తాడు. అప్పుడు అంటాడు పూజారి, అదే ఆయనకి ప్రాణానికి మించి శివుణ్ణి పూజిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏంద్రా అంటే కన్నప్ప అనే కన్నుని అప్పగించినటువంటి వాడు, 2 కళ్ళని అప్పగించేస్తాడు శివుడికి. కాబట్టి ఆయనకి శివుడిచ్చిన మోక్షం ఏందయ్యా అంటే భక్త కన్నప్ప. అంటే ఆయనకి శివుడికి 64 మంది
ప్రముఖమైనటువంటి భక్తులు ఉన్నారు. నాయనార్లు అంటారు వాళ్ళని. వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఎవర్రా అంటే భక్త కన్నప్పకే మొదటి స్థానం అన్నమాట. ఇప్పుడు శివుడు పైన ఉన్నాడు కదా, ఆయన స్వయంగా వెలిసినటువంటి వాయులింగం. కాబట్టి మొన్న ఒకరు అడిగారు ఇదే సమస్య, నాకు నీ అంత భక్తిని ఇవ్వండి అని. నేను ఒకటే అన్నాను, ఆయనంత భక్తి కావాలంటే ఇంకో 100 జన్మలు ఎత్తినా రాదు, కాకపోతే ఆయనతో పాటుగా శివుణ్ణి పూజించండి అని చెప్పడం జరిగింది. అది ఏంటి అనేది వివరణ. స్ఫటిక లింగం కింద టర్నింగ్ తిరిగేటప్పుడు కదా, అది రాజుల కాలంలోనే ప్రతిష్ఠ చేసినారు. అన్ని ప్రతిష్ఠ అంటే వాళ్ళు చేసిన ప్రతిష్ఠే తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. ఈ ప్రాంతం వరకు 2 వీలర్స్, ఆటోలు, కార్లు వస్తాయి. ఇక్కడ నుంచి కొండపైకి సుమారు 100 స్టెప్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్మార్ట్ RBL ఛానల్.